హలో అండి, మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఈరోజు కట్టెల పొయ్యి మీద మేము చికెన్ నిగర్ చేసుకున్నాము. ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె మరిగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇవి ఆయిల్లో బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి చికెన్ ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. వాటర్ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా చికెన్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకుని ఇందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్లోనే నేను ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. చికెన్ సెపరేట్ చేయలేదండి. తర్వాత ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో కారము, పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్ పట్టే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇందులో వాటర్ వేసుకుని చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఇగురు రెడీ అయిపోయింది. కట్టెల పొయ్యి మీద మీరు ఎప్పుడైనా చికెన్ ఇగురు టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.